నమస్కారం అండి. రండి, కూర్చోండి. మాట్లాడడానికి వచ్చారా? బ్యాంక్ పని మీద వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. వచ్చే నెలలో నా పెళ్ళండి. కంగ్రాచులేషన్స్. కార్డు ఇచ్చేద్దామని. తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ మేడం. ఈ ఆఫీస్కి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. నిన్న కాక మొన్న పరిచయం అయిన వాళ్ళు పెళ్లి అని ఇన్విటేషన్ ఇచ్చి వెళ్తున్నారు. కానీ మనసు లోతుకు పాతుకుపోయిన వాళ్ళు ఇన్విటేషన్ కాదు కదా, కనీసం ఒక మాటైనా చెప్పలేదు. ఏమంటారు? మీరంటున్నారు, నేను వింటున్నాను. మీరంటున్నది నా గురించేనని నాకు తెలుసు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు. నేను మీ పెళ్లికి రావడం కూడా ఇష్టం లేదా? క్షమించండి. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ కొన్ని పెళ్లిళ్ళు పెళ్లి పండిట్లోనూ జరుగుతాయి. అలాంటిదే నా పెళ్లి. అంటే నేను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం ఆ క్షణం వరకు నాకే తెలియదు. అదంతా ఒక పెద్ద కథ. అది చెప్పి మీ మనసుని బాధ పెట్టదలుచుకోలేదు. నేను ఇప్పుడు ఒక చిన్న పని మీద వచ్చాను. అది మీరు చేసి పెట్టాలి. ఏమిటది? మా బావమరిది అంటే నా చెల్లెలు భర్త చిన్న పొరపాటు చేశాడు. మా మామగారు దొంగ సంతకం చేసి ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ డబ్బు తిరిగి నేను కట్టకపోతే వాళ్ళు అతను అరెస్ట్ చేస్తారు. చేస్తే చేయనివ్వండి. అలాంటి పనులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఎలా? అతను అరెస్ట్ చేస్తే నా చెల్లెలు బ్రతుకు అల్లరిపాలవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు 25,000 కావాలి. అంటే మీ అకౌంట్లో ఓడి కావాలా? ఆ పెళ్లితోటి కౌంట్లు పోయాయి, అకౌంట్లు పోయాయి. నాకు కావలసింది అప్పు. మా పాప బంగారం తెచ్చాను. మీరు రికమెండ్ చేస్తే తప్ప ఇవ్వనంటున్నారు. నా మీద నమ్మకంతో మీరు ఇప్పిస్తే ఎలాగో కష్టపడి 2 నెలల్లో తీర్చేస్తాను. అన్నపూర్ణమ్మ గారు, రండి రండి. అవునమ్మా, మీరేమిటి ఇక్కడికి వచ్చారు? ఏముంది, ఉద్యోగం. ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు, పోస్ట్ కార్డులా తిరగడమే. పాప నాకా? పెళ్లి కాకుండా బిడ్డను కండానికి నేనేమన్నా కుంటిదేవనండి? ఆ పాప మీ పాపే, మీ మనవరాలు. ఇక్కడెందుకుంది? స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇంట్లో పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా ఇక్కడే ఉంటుంది. రండి. అంటే ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదు. ఏమ్మా? దేవతలు గుళ్ళో ఉండడానికే పనికొస్తారు, కాపురాలు చేయడానికి పనికిరారుగా. అదేనమ్మా వాడు చేసిన తప్పు. నిన్ను కష్టపెట్టాడు, వాడు కష్టపడుతున్నాడు. కష్టమే ఉంది. భార్య, బిడ్డ, పేరు, ప్రఖ్యాతి, సంపాదన, సంసారం. అది సంసారం కాదమ్మా, సాగరం. వాడు ఈదలేక ఈదుతున్నాడు. ఏ రోజున అందులో మునిగిపోతాడోనమ్మా. ఏమిటి మీరంటున్నది? అవునమ్మా, వాడు ఇష్టపడి సంతోషం కోసం ఈ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని కాదనే తన సుఖం తను చూసుకున్నాడు అనుకుంటున్నారా? ఏ పరిస్థితిలో వాడు ఈ పెళ్లి చేసుకున్నాడో మీకు తెలియదమ్మా. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప